తెలుగు సినీ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత నిస్సందేహంగా బాహుబలిదే. రాజమౌళి కళాఖండం మాదిరిగా ఈ సినిమాను రూపొందించారు. కథ, కథనం, తారాగణం, కాస్ట్యూమ్స్, సంగీతం, సాహిత్యం, నేపథ్యగానం, గ్రాఫిక్స్, యుద్ధ సన్నివేశాలు ఇలా ప్రతి విషయంలో అంతా తానే దగ్గరుండి చూసుకుంటూ దర్శక దిగ్గజం రాజమౌళి కలల ప్రతిరూపమే ఈ సినిమా. ముందుగా 100 కోట్లకు పైగా బడ్జెట్తో సినిమా అనగానే తెలుగు సినిమాకు అంతుందా అన్నవాళ్లు సైతం సినిమా వసూళ్ల సునామీ చూసిన తర్వాత కళ్ళు తేలేసే పరిస్థితి. అలాంటి బాహుబలి సినిమాకు కొనసాగింపుగా వస్తున్న బాహుబలి 2పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాను రూపొందించడమే కాకుండా ఆ సినిమాకు మంచి ప్రచారం కల్పించాడు. బాహుబలి 2 ట్రైలర్ను గురువారం ఉదయం 10 గంటలకు విడుదల చేయగా సాయంత్రం 5 గంటలకు 1 కోటి మంది వీక్షించారు. ఇక 24 గంటలు గడవకముందే ఏకంగా 2 కోట్ల వ్యూస్ మార్క్ అవలీలగా దాటేసింది. శుక్రవారం ఉదయం 10 గంటల సమయానికి 2,19,00,000 మంది ఈ ట్రైలర్ను వీక్షించారు. అయినా దర్శకధీరుడు రాజమౌళిపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. బాహుబలి 2 లాంటి సినిమాలు రూపొందించిన రాజమౌళిని ఓవైపు అభినందిస్తూనే మరోవైపు ఆయన ఆయా సన్నివేశాలను ఎక్కడ నుండి ఎలా కాపీ కొట్టారో ఫోటోలతో సహా సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ముఖ్యంగా బాహుబలి 2 పోస్టర్లలో ఒకదానిలో యంగ్ ప్రభాస్, ముసలివాడైన రానా ఒకరి కళ్లలో ఒకరు తీక్షణంగా చూసే సన్నివేశాన్ని రజనీకాంత్ 2O నుండి కాపీ కొట్టినట్లు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇక బాహుబలి 2 ట్రైలర్లో చూపిన యుద్ధ సన్నివేశాల్లో ఒక్కసారిగా బాణాలన్నీ దూసుకువచ్చే సన్నివేశాన్ని 300 వారియర్స్ మూవీ నుండి సంగ్రహించినట్లు తెలిపారు. ఇక ఏనుగు కుంభస్థలంపై ప్రభాస్ ఉన్న సీన్ ఓంగ్ బ్యాక్ 2 మూవీలో ఉందంటున్నారు. ఇక బాహుబలి బిగినింగ్లోని రమ్యకృష్ణ నీటిలో మునిగి బాబును చేతితో పైకెత్తి పట్టుకునిపోయే సీన్ సైమన్ బీచ్లోనిదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రాజమౌళి గతంలో తీసిన సినిమాల్లోనూ ఇలానే జరిగిందంటున్నారు. కానీ నెటిజన్లు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేమంటే కేవలం 1-2 సీన్లు కాపీ కొట్టినంత మాత్రాన ఒక సినిమా హిట్ అవ్వదు. అలా జరిగితే ఇవాళ మన దేశంలో ఏ సినిమా ఫ్లాప్ అయ్యే సమస్య ఉండేదే కాదు. నిర్మాతలు నష్టాల బారిన పడి ఉన్నదంతా అమ్ముకోవాల్సి వచ్చేదీ కాదు. రాజమౌళిలోని కమిట్మెంట్ టాలెంటే ఈరోజు బాహుబలి 2 ట్రైలర్ను కోట్లాది మంది చూసేలా చేసింది. మన తెలుగు సినిమా సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పింది. సో హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.